గడ్డది నా కొడుకు పెట్టిన బాధలకు ఏగలేక నీ వద్దకు వచ్చినా అంటే నీ పేరు ఎల్లమ్మ, నువ్వు మంచి దాడి కాదు, నీ కొడుకు కొట్టిడు, అందుకే మా ఇంటికి వచ్చినావు. ఈ ఎల్లు ఎల్లు అన్నప్పుడు అలా నోటికి ఎల్లమ్మ పేరు కూడా వచ్చినాయి. మారి పేరు ఎల్లమ్మ అయిపోయా, మారి పేరు ఎల్లమ్మ అయిపోయడమ్మో వద్దు గంటికి పుట్టాడమ్మా కాళ్ళకున్నా రాత కడిగిన పోదు, నుచ్చుకున్నా రాత చూసిన పోలు అన్నారమ్మా. అమ్మవారి ఎల్లమ్మ కాదేవి ఎల్లమ్మ కంటికి పుట్టెడు పయ్యబడ్డరా. పరిశరామ నాటుడు నా తరం అవుతుంది కానీ పీకుడు నీ తరం కాదు రావయ్యా. ఎక్కడైతే కట్టాయి ఏదైతే కదా అనుకుంది రేణుక ఎల్లమ్మ అదే భూదేవి దండం అన్నది లందగోలు అడిగి దండం పెట్టి
చేత పట్టిండు ఎప్పుడైతే దెబ్బ కొట్టేసరికల్లా తండ్రి పేరు లేదు తల్లి పేరే ఉన్నది ఎల్లమ్మ భవడ ఎల్లి బచ్చాతి ఎల్లి రాయి రంగులు ఎల్లి రెండ బిడ్డలు కూడా నన్ను కన్నవే తండ్రి పేరు ఎప్పుడైతే తగడ బాధ పెడితివా రాముడు గంట కూడా చేతబట్టి గంగ పట్టుకొచ్చిందట ప్రాణాలు చూసిండు గంగదేవిని అదిరిచ్చి పెరిచేసరికి నా తల్లి ఏదని అడిగినప్పుడే ఇలా తల్లి గండం పిల్ల గండం మధ్యలో ఉన్న మంగళానికి ఏమి గండం రా నీ తల్లి పోయినా ఈ జాంబుల వాడల రంగుల దక్కుంది రామా నువ్వు బయలు రామ వేసి వేయాలి జోగేసి జోగమేసి వేసి రఘుబడు నెచ్చి మీద పెట్టాలి రామయ్యకు చెల్లె జోగురాలకు బాబా మడలు వరుసైతుందిరా నా చెల్లెలకు నా తోడబుట్టిన చెల్లెలకు నాకు బాంబడిది అటువంటి మడతలు వరుస కడతావా అమ్మ ఎల్లమ్మ గంగదేవి ప్రాణం తీస్తానన్నాడు మనవడ రామయ్య నీ చెయ్యి బండ కింద ఉందిరా నీ చెయ్యి దొరికేదాకా నీ తల్లి నీకు దొరికేదాకా నీ తల్లి నీకు దొరికిన తర్వాత గంగ లోపల స్నానవాడి చెల్లె పాదాలు పట్టుకుంటే ప్రాపం బాగా అయిపోతుంది నేర్పినా రామయ్య వేసే అయినప్పుడు కనుకనే రాముడు రెక్కలు పోసిండు అటువంటి కనుకనే పళ్ళకు దాసన పెట్టిండు జుంపాలు పెట్టి కనుకనే జంబడిగా చేతి చేసుకుని చెల్లె శరీరాలు గౌరవ రఘుబోడు ఎత్తగా రాముడు పాటలు పాడుతున్న చెల్లె శరీరాలు గౌరవ ఆటలు ఆడుతున్న ఎల్లమ్మ పిల్లలు